ఈరోజు మీ ఎదుటికి రావడానికి కారణం ఏమిటంటే ఇటీవల మరి పారిపోయి దాంకొని మతోన్మాదుల వారి యొక్క అడుగులకి మడుగులెత్తి మరి వారు ఇసిరేసిన వెంగులు మెతుకులు తిని మరి అంత మాత్రమే కాకుండా సత్య సంబంధి మరి ఆయనకు తెలిసిన పరిధిలో యేసు ప్రభు వారి గురించి బోధించి మరి కొన్ని మతోన్మాదుల యొక్క శోతుల్లో మరణమయ్యాడని మనకి అందరికి తెలిసిన సంగతే. ఎందుకు అనగా ఈ యొక్క వ్యక్తి, ఈ పర్సన్ ఎవరయ్యా అంటే ఇంకెవరండి, పిరికివాడు, మరి మూర్ఖుడు. ఇంకొక మాట చెప్పాలంటే ఇతను లాంటి దద్దమ్మ ఉండరేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ రోజు పగడాల ప్రవీణ్ గారి యొక్క భౌతిక దేహం కాడ ఎవరో ఎప్పుడో ఒక స్త్రీ ఒక మాట మాట్లాడితే ఆ ఒక సాంగు ఒక మూవీలోది తీసి ఎప్పుడో పెట్టిన ఆ యొక్క సాంగుని ఈ కడప కప్ప ఇతనికి అనేక రకాలైన నేమ్స్ ఇచ్చారు. మన యొక్క సహోదరులు సత్య సంబంధులు చాలా మంది ఇతనికి గత కాలం నుంచి ఇప్పటి వరకు ఉతుకుతూనే ఉన్నారు. అయినను మురికి పోవట్లేదని మరొక్కసారి నేను రావటం జరిగింది. ఎందుకు అంటే ఆ రోజు భౌతిక దేహం కాడ ఒక వీడియో క్లిప్పు చూపించి ఈమె చూడు ఎలాగా మరి పగడాల ప్రవీణ్ గారిని ఎలాగ మాట్లాడుతుందని ఈ పిరికోడు, ఈ యొక్క నీచుడు అని చెప్పవచ్చు. ఎవరు వీడు అంటే కడప కప్ప లేదా కడప తండ జాన్ పాల్. ఈ జాన్ పాల్ అనే వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ గురిగింజ తన కింద నలుపు చూసుకోదట. గురిగింజకి కింద బ్లాక్ ఉంటుంది, పైన రెడ్ ఉంటుంది. ఈ ఈ కడప కప్పకి కిందంతా నలిపే బ్లాకే, పైన ఏదో ఎరుపు అనుకుంటున్నాడు కానీ తనేదో తను చూసుకోడు, దాంకున్నాడు. మతోన్మాదులు వాడు ఉన్నాడు కదా, కరుణాకర సుగుణ సుంట బడుద్దాయ్, వాడేమన్నా ఎంగిలి మెతుకులేమన్నా ఇసిరేసాడేమో. వెంటనే కొన్ని కోట్ల మంది ప్రజలు పగడాల ప్రవీణ్ గారితో మరి ఆయన యొక్క వ్యక్తిత్వం తెలియని వ్యక్తులు కూడా మరి దైవ సేవకుడు తాగడు, ఆయన డ్రింకింగ్ చేసే అలవాటు లేదు. ఎందుకంటే గత కాలంలో ఉంటే ఉండవచ్చు కానీ యేసు ప్రభు వారిని నమ్ముకున్న తర్వాత సుమారు 20 సంవత్సరములు మరి ఈరోజు కూడా ఆయన తాగలేదు అని కుటుంబ సభ్యులు, మరి తనకి సమయపస్తులు, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మరి చాలా మంది పగడాల ప్రవీణ్ గారి యొక్క వ్యక్తిత్వం తెలియని చాలా మంది సత్య సంబంధులు అందరూ కూడా ఏమన్నారంటే ఆయన తాగలేదు, ఇది ఒక వ్యూహం ప్రకారముగా ఇది ఒక ప్లాన్ చేసి మా యొక్క దైవ సేవకుణ్ణి హతమార్చారు అని స్పష్టంగా కంఠాబద్ధంగా వీడు చెవుల్లో ఈ కడప తొండగాడు, ఈ యొక్క జాగోగాడు, ఈ యొక్క పిరికోడు మతోన్మాదుల మాటలకు భయపడి కింద పైన తడిసిపోయి ఇప్పుడు వీడు మరి మన తరములో సత్య సంబంధుడిగాను మరి మనం చూస్తే వాక్య క్రమములో కానీ వీడంటాడు, వీడికి అసలు వాక్యములో ఎక్కడ ఏ రిఫరెన్స్ ఉందో కూడా అర్థం కాదు. ఈ అదవ ఈ సొంటాయికి బడుద్దాయి మాట్లాడుతున్నాడు అంటే ఏం మాట్లాడుతున్నాడంటే తండ్రి సన్నిధి మిదిస్టిస్ వ్యవస్థాపికులు శాలెంరాజ్ అన్న పగడాల ప్రవీణ్ గారి మీద ఒక సాంగ్స్ రాశాడని ఆ సాంగ్స్ ని పెట్టుకొని వీడు అడుక్కోవటానికి శాలేమన్నా అంటేనే ఆయన పేరు చెబితేనే వీడికి డబ్బులు. ఎవడికి? ఇలాంటి వ్యక్తులు ఎందరైతే ఉన్నారో వీడు ఎవరై అంటే పక్కాగా చెప్పొచ్చు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనములో ఇది ఆశ్చర్యం కాదు, సాతానుడు తానే వెలుగుదూత వేసుకొని వచ్చాడు అన్న మాట వీడేం చెప్పొచ్చు. వీడు ఒక మాటలో చెప్పాలంటే సాతాను యొక్క దూతగా ఉన్నాడని చెప్పొచ్చు. ఏ గాలి తోలితే ఆ వైపు మారతాడు వీడు.
ఎటు దోలితే అటు. ఎందుకంటే వీడికి భయం. కింద పైన మొత్తం తడిసి పోయి ఎక్కడో కూర్చున్నాడు వీడు. ఎవడు? ఈ కడప జాన్ పాల్ అనేవాడు భౌతిక దేహం దగ్గర ప్రలోభాలు బలికి ఒక స్త్రీ ఎప్పుడో ఆయనని ఏకలు చేసిన ఆ మాటని వీడియో క్లిప్ ఓపెన్ చేసిన వాడు ఎవడయ్యా? వీడే కదా. ఆ రోజు చూపించింది వీడి సెల్లు నుంచే కదా. సోదరులారా, సహోదరులారా, ప్రేమైన నా యొక్క భారతదేశ ప్రజలారా, ఈ కడప తొండగాడు వీడి ముఖం చూస్తేనే ఏదో ఒళ్ళంతా కంపరం పుట్టిద్ది. అలాంటిది ఈ యొక్క జాగోగాడు ఏం మాట్లాడుతున్నాడంటే, సత్య సంబంధిగా ఉన్న దైవ సేవకుడు షాలేమన్నని ఏమని అంటున్నాడు? పిట్ట కథలు చెబుతున్నాడంట. ఒరే, పిట్ట కథలు చెప్పినా ఏ కథలు చెప్పినా లేఖనాల ప్రకారముగా చెబుతున్నాడు. కొన్ని కోట్ల మంది ప్రజల్లో షాలేమన్నకి స్థానం ఉంది. ఒరే, నీ బతుక్కి ఒక నలుగురు ఉన్నారంటరా, నిన్ను మంచోడు అనేవాడు ఒక నలుగురు ఉన్నారా? పోని నువ్వు ఎల మీద నిలబడ్డావా? పోని వాళ్ళకి వెళ్ళి భౌతిక దేహాడేమో ప్రలోభాలు బలికావు. అక్కడ 144 సెక్షన్ పెట్టాలని పోలీసు అధికారులు చూసేటప్పటికి తప్పించుకొని పోయి దాంకున్నావు. ఈరోజు నువ్వు బయటకు వచ్చి, ఎప్పుడు ఆయన చనిపోయిన 2 నెలలకి బయటకు వచ్చి, ఆ రోజేమో ఏదో అందరితో పాటు, ఎందుకంటే గుంపులో గులోరినట్టుగా తలా నలుగురితో మాట్లాడితే అయిపోద్ది అన్నట్టుగా మాట్లాడావు. తర్వాత ఈపులు బొగులు తీరా అని నీకు వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎవడు? మీ అన్నయ్య కరుణాకర్ సుగుణగాడు. వాడి తర్వాత కొంతమంది వీడికి ఏం చేశారో మొత్తానికి వీడు డబ్బులు కమ్ముడు పోయాడేమో. వీడు అడుక్కోవడానికే కదా వీడు పుట్టింది. అడుక్కోవాలని పిస్తే ఏ దేవాలయానికి అడుక్కోకుండా వేస్తారు బిచ్చనం. బిచ్చం వేయటం పెద్ద సమస్య ఏం కాదు. ఒక రోసం కలిగిన బతకాలి. ఈరోజు ఒక స్త్రీ కూడా బతుకుతుంది, ఒక ఆడ మనిషి అడుక్కోవట్లా కష్టపడుతుంది. ఈ కడప తొండగాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, పిట్ట కథలు చెబుతున్నాడంట. చాలామన్నా పిట్ట కథలు చెప్పినా ఇంకొక రకంగా మాట్లాడినా ఈరోజు కొన్ని కోట్ల ప్రజల జీవితాలను వెలిగించాడు చాలామన్నా మన తరములో. ఈరోజు ఈ ఎవడెక్కదిని బతికే ఈ పిట్ట కథలు అనేవాడు ఈ ఎవడు? వీడి పేరేంది? కడప తొండ, కడప కప్ప, ఏమి నేముసు. ఈడి నేముస్కి నా జోహారు. ఈ బడుద్దాయి మాట్లాడుతున్న మాటలకి ఎలాగ ఉందంటే, దగ్గర ఉంటే సరిగ్గా పైన వేస్తే కిందకి దిగి వచ్చేది. లేడుగా, దగ్గర లేడు. దగ్గర ఉంటే ఉండే వ్యవహారం ఏదోగా ఉండేది, కానీ దగ్గర ఉండలేదు కాబట్టి, ఎందుకంటే అంతకు మించి మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే ఇతను మనకు శత్రువేం కాదు. ఎందుకంటే ఒక మాట ఉంది, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, మతభేదములు కలిగించు వాడిని 1-2 సార్లు బుద్ధి చెప్పి అటు తర్వాత వాడి నాశనమునకు వాడే ఉత్తరవాది అన్నది లేఖనం. వీడు మాకు శత్రువు కాదు. ఎందుకంటే చాలామన్నా కాళ్ళ కింద దుమ్ము గోడు పలికిరాని ఈ సొంట, ఈ నీచి కమ్మేరు కుత్తే, ఈ బడుద్దాయి అని అననిపిస్తుంది, కానీ అనలేకపోతున్నాను. ఇంకా తిట్టాలనిపిస్తుంది, తిట్టలేకపోతున్నాను. ఎందుకు అంటే నీచి కమ్మేరు కుత్తే అంటే కుక్క అననిపిస్తుంది, అనలేకపోతున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ప్రేమైన నా యొక్క ప్రజలారా, వీడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే పగడాల ప్రవీణ్ గారిని దగ్గర వీడు ఏమయ్యాడు? బకరా అయ్యాడు. ఏమయ్యాడు? జాగో అయ్యాడు. ఇంకా చెప్పాలంటే పిరికోడు, పిరికివాడు అని ఎవరిని అంటాం మనం? వీడు యుద్ధరంగమందు అందరిని ముసుగొలిపి అందరిలో లేని దాన్ని తీసుకొచ్చి పెట్టి, ఎప్పుడో ఒక స్త్రీ చెప్పిన మాటని, ఏమండి, ఎప్పుడో ఒక స్త్రీ ఆయనకి ఆమెకి ఏదో ఒక సంఘర్షణలో ఆ మాటని వీడు అప్లోడ్ చేసుకొని, డౌన్లోడ్ చేసుకొని, ఆయన చనిపోయిన తర్వాత ఆ యొక్క భౌతిక దేహం దగ్గర ఈమె పగడాలు పగిలిందా అనే మాటని రేజ్ చేసి అక్కడ విషభేదాలు నాటినోడు ఎవడండి? వీడు కాదా? తర్వాత వీడు మళ్ళా స్వారీ, ఈ పిరికోడు, ఈ ఎదవాయ్, ఈ సొంతాయి